అందరికీ నమస్కారం. వెరీ గుడ్ ఈవినింగ్. నా ప్రీవియస్ వీడియోస్ చూసి పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చిన వాళ్ళకి, నెగిటివ్గా నన్ను క్రిటిసైజ్ చేసిన వాళ్ళకి అందరికీ నా యొక్క నమస్కారం అండి. మీ యొక్క కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్. ఎందుకంటే గెలుపు ఓటములు మనం బయట ఉండి అన్ని కంట్రోల్ చేయలేము. మన యొక్క అభిప్రాయాన్ని మాత్రమే మనం చెప్పగలము. ఒక వ్యూయర్ నన్ను ప్రశ్నించడం జరిగింది. రోహిత్ శర్మ గురించి మీరు మాట్లాడారు, అట్లాంటిది ఏమీ లేదు కదా, బీసీసీఐ ఏం కన్ఫర్మ్ చేయలేదు కదా అంటే, అందుకోసమే నేను కూడా నా టైటిల్ పెట్టినప్పుడు ఈ మైట్ అనౌన్స్ ఆఫ్టర్ ది థర్డ్ ఓడిఐ అని మాత్రమే నేను పెట్టినట్టుగా నాకు గుర్తు. ఆ తర్వాత ఎన్నో ప్రశ్నలు, డిస్కషన్స్, కాంట్రవర్షియల్ రీల్స్, ఎందుకు అలాగా నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు రోహిత్ శర్మకి. రోహిత్ శర్మ వరల్డ్ కప్ ఆడి తీరుతాడు, అతను మంచి లీడరు, దగ్గర ఉండి మనని గెలిపిస్తాడు కూడా, చూడండి కావాలంటే అన్నట్టుగా కూడా చాలామంది పాజిటివ్గా రెస్పాన్స్ ఇచ్చారు. చూద్దాం మరి ఎవరైతే సెలక్షన్ కమిటీ అతనికి చెప్పి ఉంటారో, ఆఖరి మ్యాచ్ అని చెప్పడం వేరు, రిటైర్ అవ్వు అని చెప్పడం వేరు. రిటైర్ అవ్వడము అవ్వకపోవడం అనేది ఒక పర్సనల్ డిసిషన్ అండి. మహేంద్ర మర్లాల్ లాంటి వాళ్ళు 20 ఏళ్ల పైన రిటైర్మెంట్ ఏమీ మరి ప్రకటించలేదు. అది గుర్తుపెట్టుకోవాలి. పాస్ట్ రికార్డ్స్ దగ్గర చూడండి అని చెప్తాను. ఈ మ్యాచ్ మీరు ఫీల్డింగ్ ఎంచుకోమన్నారు. టాస్ గెలిస్తే ఇండియాని, వాళ్ళు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్ ఎంచుకుని మరి 387 రన్లు కొట్టేశారు. ఈ మ్యాచ్ కూడా వాళ్ళు కైవసం చేసుకుంటున్నారు అంటే తప్పులేదు. నేను అన్నదానికి కారణం ఏమిటి అంటే, 9-10 మ్యాచ్లు డిఫరెన్స్ ఉందండి. ముందు బ్యాటింగ్ ఆడిన వాళ్ళకిను తర్వాత చేంజ్ చేసిన వాళ్ళకి కనీసం 10 మ్యాచ్లు డిఫరెన్స్ ఉంది. దానివల్ల మనం హయ్యర్ సైడ్ ఏది ఉందో, అడ్వాంటేజ్గా ఏది మనం మలుచుకోగలమో అనే విషయంపై ముందు ఫీల్డింగ్ తీసుకుంటే మంచిది అని చెప్పాను. అయితే వాళ్ళ బ్యాటర్స్ ఎప్పటి నుంచి కూడా డామినేట్ చేస్తున్నారు. వాళ్ళ పిచ్చెస్ మీద మంచి అలవాటు, చక్కటి స్కిల్ సెట్, మన బౌలర్స్ని ధీటుగా ఎదుర్కొంటున్నారు. అయినప్పటికీ పిచ్ మీద ఎంత లైఫ్ ఉంది, మన బౌలర్స్ని, ఫాస్ట్ బౌలర్స్ని డౌన్ ద పిచ్ వచ్చి వాళ్ళు కొడుతున్నారు మిడ్ ఆఫ్ పైనుంచి అంటే ఎటువంటి యూజర్ ఫ్రెండ్లీనెస్ ఉంది ఆ పిచ్లో అనేది అర్థమవుతుంది. అదే అవకాశం మనకు కూడా ఉంటుంది అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. భారత జట్టు ఆ గ్రౌండ్ లోపల 326 రన్లు కొట్టిన ఘనత కూడా ఉంది చేసి అందులో. ఇవన్నీ కూడా ఫ్యాక్ట్స్ అండి. డిస్కరేజింగ్గా మనం అలా ఫీల్ అవ్వకూడదు. వాళ్ళకి అన్ని రన్లు కొట్టే అవకాశం ఉన్నప్పుడు మనకు కూడా అవకాశం ఉండి తీరుతుంది. రోహిత్ శర్మ సపోజ్ సెంచరీ కొట్టాడే అనుకోండి, వాళ్ళ ప్లానింగ్ చూసినట్టయితే డకెట్ పోయిన మ్యాచ్ సిల్లీగా అవుట్ అవుతే ఈ మ్యాచ్ మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చారు. అది ఆయనకి వెంటనే కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆయన ఎన్ని రన్స్ సాధించారో అందరికీ తెలుసు. 141 రన్స్ సాధించాడు. అదే ఇండియాలో అయితే ఆ విధంగా అవుట్ అవగానే క్యాచ్ ఇచ్చి వికెట్ కీపర్ చేతిలోకి వెంటనే నెక్స్ట్ మ్యాచ్ డ్రాప్ చేసేస్తున్నారు. వాళ్ళని చూసి అది మనం నేర్చుకోవాల్సింది. జో రూట్ నాట్అవుట్గా మళ్ళీ నిలిచారు. బెతెల్ సెంచరీ మిస్ అయినప్పటికీ చక్కటి కాంట్రిబ్యూషను. జాస్ బట్లర్ కూడా మంచి కాంట్రిబ్యూషను. అంటే వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇన్నింగ్స్ని ఇండివిజువల్గా ఎవరికి వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. నేను నిలకడగా ఆడాలి, దే డిటర్మెంట్ టు స్టే ఎట్ ద వికెట్ అండ్ కాంట్రిబ్యూట్ మినిమం సో మచ్ ఆఫ్ రన్స్ అని వాళ్ళు డిటర్మైన్ అవుతారు. మనం కూడా మనకున్న బ్యాటింగ్ స్ట్రెంత్కి ఒక్కొక్క బ్యాటరు
నా వైపు నుంచి ఒక 30-40 రన్లు కంపల్సరీ నేను కాంట్రిబ్యూట్ చేయాలి అని డిటర్మినేషన్ దిగితే ఈ స్కోర్ని మనం క్రాస్ చేయొచ్చండి. అది పాజిటివ్ స్టేట్మెంట్. అంటే మనల్ని తక్కువ చేసి మాట్లాడడం కాదు. వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు 3 మ్యాచ్ల సిరీస్లో 2 మనం గెలిచాం, 1 వాళ్ళు గెలిచారు. తర్వాత మనం సిరీస్ కైవసం చేసుకున్నాం. అలాగే ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది. వాళ్ళ గ్రౌండ్లో 3 ఓడిఏల లోపల 2 వాళ్ళు గెలిచి మనం 1 ఓడిపోయినా బ్యాలెన్స్ అవుతుంది. కానీ మనం ఏదో ఓడిపోయినట్టుగా మనం బాధపడకూడదు. T20 సిరీస్ అన్నారు. ఐ విల్ అగ్రీ టోటల్లీ విత్ యూ. ఎందుకంటే 5 మ్యాచ్ సిరీస్లో ఒక మ్యాచ్ వాషౌట్ అయినా కనీసం 2 మ్యాచ్లు మనము 2 మ్యాచ్లు వాళ్ళు గెలుచుంటే మన వాళ్ళు కృషి చేశారు, గెలవడానికి ప్రయత్నించారు అని మనం మాట్లాడుకోవచ్చు. అది ఏకీభవిస్తాను. కానీ ఎటువంటి ప్రాక్టీస్ ఉంటే, ఎటువంటి పిచ్చెస్ మీద మనం ప్రాక్టీస్ చేస్తే, ఎటువంటి బౌలింగ్ స్కిల్స్ మనం డెవలప్ చేస్తే, ఎటువంటి పేస్ మనం జనరేట్ చేయగలిగితే ఒక బ్యాటర్ని మనము ట్రబుల్ చేయొచ్చు అని కూడా ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి. అయితే వాళ్ళ పిచ్చెస్ కండిషన్స్, వాళ్ళ బౌలర్ ఒక స్టాండర్డ్ చూసినట్టయితే వాళ్ళు ప్రపంచంలో ఏ పిచ్ మీదైనా ఎందుకు రాణిస్తున్నారు అంటే వాళ్ళ లెర్నింగ్ ప్రాసెస్ కానీ, వాళ్ళ యొక్క బాడీ లాంగ్వేజ్ కానీ, యాటిట్యూడ్ కానీ, స్కిల్ సెట్ డెవలప్ చేసుకునే విధానం కానీ మెరుగ్గా ఉన్నాయని మనం అర్థం చేసుకోవాలి. అలా అని చెప్పి మన వాళ్ళు తక్కువ అని అనట్లేదండి. ఎందుకంటే రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మనం లోగడ ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచాము. మహేంద్ర సింగ్ ధోని క్యాప్టెన్సీలో కూడా మనం టోర్నమెంట్లు గెలిచాము. కాబట్టి అప్పట్లో బౌలర్ వీళ్ళకంటే మెరుగ్గా వేయగలరా అని అనడం కాదండి. ఆ రోజు ఆ గ్రౌండ్లో ఏమవుతుంది అనే దానికి మాత్రమే మనం మాట్లాడాలి. 380 రన్లు వాళ్ళు సాధించారు అంటే ఇండివిజువల్ టార్గెట్ పెట్టుకున్నారు. ప్రతి బ్యాటర్ కూడా ఒక అవగాహనతో ఆడారు. మన బౌలర్ని అవలీలగా ఆడారు అని చెప్పడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ఏది ఏమైనా నా వ్యూయర్ అడిగిన దానికి సమాధానం ఏమిటి అంటే, ముందు ఫీల్డింగ్ ఎందుకు తీసుకున్నాం అంటే, ఈ మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతామా అనేది మ్యాటర్ కాదండి. ఇంగ్లాండ్లో అన్ని పిచ్చెస్ కూడా ముందు కనుక మన బౌలింగ్ ఎన్నుకుంటే ఫాస్ట్ బౌలర్స్కి అనుగుణంగా ఆ బౌన్సు, ఆ స్కిడ్డినెస్సు, ఆ పేస్ జనరేషన్ అయినప్పుడు ఆ బౌలర్ చాలా బాగా ఎంజాయ్ చేస్తాడండి. ఫాస్ట్ బౌలర్ నిజంగా ఎంజాయ్ చేస్తాడు. అటువంటి మెళకువలు నేర్చుకోవడానికి చక్కటి అవకాశము. అదే కనుక మనం ముందు బ్యాటింగ్ ఆడేసి వాళ్ళు బౌలింగ్ వేసినప్పుడు పిచ్ ఆల్రెడీ యూజ్ అయి ఉంటుంది కాబట్టి, వేర్ అండ్ టేర్ అయి ఉంటుంది కాబట్టి అదే లెవెల్లో పిచ్ బిహేవ్ చేయకపోవచ్చు. కాబట్టి బౌలర్స్ కూడా మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కనుక ముందు మన బౌలర్స్ కనుక ముందు బౌలింగ్ వేసినట్టయితే పిచ్ ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి, ఆ బౌన్స్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి, బాల్ స్వింగ్ అవుతుందా లేదా, ఎంత బౌన్స్ అయితే ఎంతవరకు మనము బ్యాటర్ని ట్రబుల్ చేయొచ్చు అనేదానికి ఈ నేర్చుకోవడానికి ఒక చక్కటి అవకాశము. మ్యాచ్ గెలుస్తామా ఓడిపోతామా అనేది వేరే విషయము. కానీ ముందు బౌలింగ్ వేయడం వల్ల ఇటువంటి పిచ్చెస్ మీద ఇటు ఇంగ్లాండ్ కానీ, అటు ఆస్ట్రేలియా కానీ, సౌత్ ఆఫ్రికా కానీ, న్యూజిలాండ్ కానీ ఈ పిచ్చెస్ మీద ముందు బౌలింగ్ వేయడం వల్ల బౌలర్స్ యొక్క స్కిల్ సెట్ని డెవలప్ చేసుకునే అవకాశం తప్పకుండా ఉండి తీరుతుంది. ఇది నేను అనుకుంటున్నాను. నేను అలాగే ఆలోచిస్తాను. ఎందుకంటే ఒకసారి ఒక 50 ఓవర్లు ఒక పిచ్ మీద పడ్డాక ఆ పిచ్ ఫ్రెష్నెస్ ఉండదు కాబట్టి, క్రాక్స్ డెవలప్ అయ్యి ఉంటాయి కాబట్టి, వాళ్ళ స్ట్రాటజీ ప్రకారము మనం గనక తర్వాత బౌలింగ్ వేస్తే అంత ఇంపాక్ట్ ఉండదేమో అని నేను అభిప్రాయం పడుతున్నాను. ఏది ఏమైనా అంత డిస్కరేజ్ అయ్యే పని లేదు. కెప్టెన్ శుభమన్ గిల్ చక్కగానే హ్యాండిల్ చేస్తున్నాడు. సెలెక్టర్ల గురించి కామెంట్ చేయొద్దు, కోచ్ గురించి కామెంట్ చేయొద్దు. మైదానంలో ఏమవుతుందో అది అవి తీరుతుంది. అయితే ప్లేయర్లని సెలక్షన్ కమిటీ సెలెక్ట్ చేసి అందరికీ అవకాశం ఇవ్వాలి అనే ధోరణిలోనే ప్లేయర్లని హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు టీం మేనేజ్మెంట్కి.
దాంట్లో ఎటువంటి సందేహం లేదు. వీళ్ళు ఆడకపోతే అనవసరంగా కోచ్ని అక్కడ ఉండే వాళ్ళని అనడం మంచిది కాదు. ఇప్పుడు కాకపోతే రేపైనా గౌతమ్ గంభీర్ లాంటి ప్లేయర్స్ రొటేషన్ పాలసీ ప్రకారము వాళ్ళకు కూడా సెలక్షన్ కమిటీలో కూర్చునే అవకాశం రాకపోదు. అప్పుడు చూద్దాం ఎటువంటి టీం వాళ్ళు ఫామ్ చేస్తారు, ఎటువంటి టీం పంపిస్తారు. క్రిటిసైజ్ చేయడానికి మీ ఆలోచనలు భద్రపరచుకోండి. కానీ గ్రౌండ్లో ఉన్నంత వరకు అదొక ప్రొడక్షన్ అనుకోండి. గ్రౌండ్లోకి పంపించారు, అక్కడ ప్రొడ్యూస్ చేయకపోతే మాత్రము సరిగ్గా ప్రోడక్ట్ ఉండదు, ఓటమి పాలవుతాము అని మాత్రం నేను నమ్ముతాను. ఇది ఒక కమర్షియల్ ఎగ్జాంపుల్ అయ్యుండొచ్చు. కానీ ఏదైనా కానీ మన ఇండియా లోపల ఉన్న అవైలబుల్ ప్లేయర్స్ లోపల స్పిన్ మీద మనం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే మంచిదని మొదటి నుంచి చెప్తున్నాను. మంచి క్వాలిటీ స్పిన్నర్స్ మనము ఎన్నుకోలేదు. ఎందుకంటే వాషింగ్టన్ సుందరు అవకాశాలు రావేమో అని చెప్పి బ్యాటింగ్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు. అక్షర్ పటేల్ మొదటి నుంచి ఒరిజినల్గా ఆల్రౌండర్ కాబట్టి, వాషింగ్టన్ సుందర్ తర్వాత డెవలప్ అయ్యాడు కాబట్టి. అయితే వరుణ్ చక్రవర్తిని కూడా వాడు అవలీలగా ఆడగలిగారు. మరి అది ఇంజరీ ఏమిటో తెలియదు మనకి. ఏది ఏమైనప్పటికీ కూడా మనము యజ్వేంద్ర చాహల్ తీసుకోకపోవడము చాలా తప్పు చేశారు వీళ్ళు. ఇది మాత్రం నేను చెప్తాను. బౌలింగ్ లోపల ఇప్పుడు ప్రిన్స్ యాదవ్ బదులు భువనేశ్వర్ కుమార్ని ట్రై చేస్తుంటే ఎలా ఉండేది అనే ఆల్టర్నేటివ్ కూడా నేను ఆలోచిస్తానండి. భువనేశ్వర్ పర్ఫార్మెన్స్ తక్కువగా ఏమి లేదు ఈ ఐపీఎల్ లోపల, చక్కటి ఫామ్లో వెనక్కి వచ్చాడు. ఏది ఏమైనా ఫాస్ట్ బౌలర్స్ లోపల ఎప్పుడు కూడా 10-15 మందిని మనం దృష్టిలో పెట్టుకుని, వాళ్ళ మెళకువల్ని మనం దృష్టిలో పెట్టుకుని ఇటువంటి టూర్లకు పంపితే మాత్రము చక్కగా వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. కుల్దీప్ యాదవ్కి ఎందుకు అవకాశం ఇవ్వలేదు ఈ మ్యాచ్ నాకు అర్థం కావటం లేదండి. జింబాబ్వే లాంటి ప్లేయర్ల మీద వికెట్ తీసేసి ఒక పెద్ద ఘన విజయం సాధించడం తక్కువని కాదు. వెన్ కంపేర్ టు ఇంగ్లాండ్, ఎస్ జింబాబ్వే ఈజ్ ఏ లిటిల్ బిట్ వీకర్ సైడ్. ఏది ఏమైనా జింబాబ్వే టూర్లో మరి ఎవరున్నారనే సంగతి మనం మా తర్వాత మాట్లాడుకుందాము. ఎందుకంటే ప్లేయర్స్ లిస్ట్ ఏమైనా మారుతుందా, ఎంతమంది స్పిన్నర్లు పంపిస్తున్నారు. రవి బిష్ణు ఎలాగో మళ్ళీ స్క్వాడ్లోకి తిరిగి వస్తున్నాడు కాబట్టి రవి బిష్ణు తన పొరపాట్లు ఏమో సరిదిద్దుకున్నాడా, ఇవన్నీ మాట్లాడుకుందాము. ఈ మ్యాచ్ మాత్రము నేను ముందే హెడ్డింగ్లోకి పెట్టాను, 50-50 అని పెట్టాను. వాళ్ళు 387 కొట్టగలిగినప్పుడు మనం కూడా ఆ పొజిషన్లో ఉన్నాము అని మాత్రం ఒక పాజిటివ్ స్టేట్మెంట్తో ఐఎమ్ సైనింగ్ ఆఫ్ అండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, మీ కామెంట్స్ నాకు పంపండి. నా పేరు సాయి ప్రసాద్ అలియాస్ సాయి ప్రకాష్. నా ఛానల్ పేరు హైదరాబాద్ బ్లూస్ అండ్ క్రికెట్ అనాలిసిస్. బ్లూస్ అన్నప్పుడు BLUZ అని మీరు టైప్ చేయాలి యూట్యూబ్లో. నా మెయిల్ ఐడి goodluckprasad@gmail.comకు మీరు మెయిల్స్ పంపండి. లెట్ us డిస్కస్ బెటర్ థింగ్స్, యాక్చువల్ థింగ్స్. నెవర్ క్రిటిసైజ్ యాజ్ వీఆర్ నాట్ ద పార్ట్ ఆఫ్ ది క్రికెట్ టీమ్, వీఆర్ ఓన్లీ సిట్టింగ్ అవుట్ సైడ్ అండ్ డిస్కసింగ్ అనమాట. కాబట్టి పాసిబిలిటీస్ ఆఫ్ మ్యాచ్ రిజల్టు, పిచ్ కండిషన్స్, ప్రీవియస్ హిస్టరీ, వెదర్ కండిషన్స్ గురించి మాట్లాడితే చాలు. అలా అని చెప్పి యాస్ట్రాలజర్ చెప్పినట్టుగా ఈ మ్యాచ్ మనం గెలిచి తీరుతాము, వాళ్ళు గెలిచి తీరుతారు అనే స్టేట్మెంట్ మాత్రం ఇవ్వకపోతే మంచిది. నమస్కారం.